ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదునని అంటున్నాడు. అవును, నిజమే. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిన. ఇలా దేవుడు దావీదుతో ఈ గొప్ప వాగ్దానము చేస్తున్నాడు. నీ మట్టుకు నీ సంతానానికి రాజ్యము స్థిరపరుస్తానని అంటున్నాడు. ఆ ప్రకారంగానే అతని సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తుంది. అవును, ఆ ప్రకారంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.